రాజధాని అమరావతిలో హైకోర్టు భవనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కాసేపట్లో ప్రారంభించనున్నారు. విజయవాడ నుంచి 10:55 శంకుస్థాపన జరిగే ప్రాంతానికి చేరుకొని శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు, గ్యాలరీని పరిశీలిస్తారు. జ్యుడిషియల్ కాంప్లెక్స్ వద్ద పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఆ తర్వాత కోర్టు హాళ్లను పరిశీలిస్తారు. హైకోర్టు భవన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం సిజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్తో పాటు ఏపీ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్ కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిబిఎన్ రాధాకృష్ణన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎన్వి రమణ, సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. హైకోర్టు భవన నిర్మాణాన్ని సిఆర్డీఏ 8 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసింది. రాజస్థాన్ నుంచి తెప్పించిన శాండ్ స్టోన్తో పూత చేసి భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈ జ్యుడిషియల్ కాంప్లెక్స్ భవనంలో ఏపీ హైకోర్టును ఏర్పాటు చేస్తారు. ఈ భవనానికి పక్కనే శాశ్వత హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నారు. శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యాక హైకోర్టును అందులోకి తరలిస్తారు. జ్యుడిషియల్ కాంప్లెక్స్ భవనంలో సిటీ సివిల్ కోర్టులు, ట్రిబ్యునల్ వంటివి ఏర్పాటవుతాయి. జ్యుడిషియల్ కాంప్లెక్స్ భవనాన్ని G+2 విధానంలో నిర్మించారు. భవిష్యత్తులో G+5కు విస్తరించేలా దీని ఆకృతి రూపొందించారు. ఎత్తైన క్లాక్ టవర్ ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణ. జ్యుడిషియల్ కాంప్లెక్స్ భవనం పనుల్ని 2018 జూన్లో ప్రారంభించారు. అప్పటి నుంచి కొన్ని వందల మంది కార్మికులు, ఇంజనీర్లు ఈ భవన నిర్మాణంలో రాత్రింబవళ్లు శ్రమించారు. సాధారణంగా ఇలాంటి భవనాల నిర్మాణానికి 2 ఏళ్లు పడుతుందని, తాము 8 నెలల రికార్డు సమయంలోనే కంప్లీట్ చేశామని సిఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. భవన నిర్మాణం, ఇంటీరియర్స్, పార్కింగ్ వసతి వంటి వాటితో కలిపి ఒక్కో చదరపు అడుగుకు సుమారు 6,100 ఖర్చయింది. మొత్తం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 173 కోట్లు. రాజధాని అమరావతిలో హైకోర్టు భవనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కాసేపట్లో ప్రారంభించనున్నారు. విజయవాడ నుంచి 10:55 శంకుస్థాపన జరిగే ప్రాంతానికి చేరుకొని శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు, గ్యాలరీని పరిశీలిస్తారు. జ్యుడిషియల్ కాంప్లెక్స్ వద్ద పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఆ తర్వాత కోర్టు హాళ్లను పరిశీలిస్తారు. ఇక హైకోర్టు భవన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన తరువాత సిజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్తో పాటు ఏపీ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్ కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిబిఎన్ రాధాకృష్ణన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎన్వి రమణ, సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. ఇక హైకోర్టు భవన నిర్మాణాన్ని సిఆర్డీఏ 8 నెలల రికార్డు సమయంలో కంప్లీట్ చేసింది. రాజస్థాన్ నుంచి తెప్పించినటువంటి శాండ్ స్టోన్తో పూత చేసి భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈ జ్యుడిషియల్ కాంప్లెక్స్ భవనంలో ఏపీ హైకోర్టును ఏర్పాటు చేస్తారు. ఈ భవనానికి పక్కనే శాశ్వత హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నారు. శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యాక హైకోర్టును అందులోకి తరలిస్తారు. జ్యుడిషియల్ కాంప్లెక్స్ భవనంలో సిటీ సివిల్ కోర్టులు, ట్రిబ్యునల్ వంటివి ఏర్పాటవుతాయి. జ్యుడిషియల్ కాంప్లెక్స్ భవనాన్ని G+2 విధానంలో నిర్మించారు. ఇక భవిష్యత్తులో G+5కు విస్తరించేలా దీని ఆకృతి రూపొందించారు. ఎత్తైన క్లాక్ టవర్ ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. జ్యుడిషియల్ కాంప్లెక్స్ భవనం పనుల్ని 2018 జూన్లో ప్రారంభించారు. అప్పటి నుంచి కొన్ని వందల మంది కార్మికులు, ఇంజనీర్లు ఈ భవన నిర్మాణంలో రాత్రింబవళ్లు శ్రమించారు. సాధారణంగా ఇలాంటి భవనాల నిర్మాణానికి 2 ఏళ్లు పడుతుందని, తాము 8 నెలల రికార్డు సమయంలోనే కంప్లీట్ చేశామని సిఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. భవన నిర్మాణం, ఇంటీరియర్స్, పార్కింగ్ వసతి వంటి వాటితో కలిపి ఒక్కో చదరపు అడుగుకు సుమారు 6,100 రూపాయలు ఖర్చయింది. మొత్తం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం వచ్చేసి 173 కోట్లు. రాజధాని అమరావతిలో హైకోర్టు భవనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కాసేపట్లో ప్రారంభించనున్నారు. విజయవాడ నుంచి 10:55 శంకుస్థాపన జరిగే ప్రాంతానికి చేరుకొని శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు, గ్యాలరీని పరిశీలిస్తారు,
జ్యుడిషియల్ కాంప్లెక్స్ వద్ద పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఆ తర్వాత కోర్టు హాళ్లను పరిశీలిస్తారు. హైకోర్టు భవన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన తరువాత సిజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్తో పాటు ఏపీ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్ కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిబిఎన్ రాధాకృష్ణన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎన్వి రమణ, సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు.